భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. కాసిని ఉండ్రాలు పెట్టేసి ఒక 3 గుంజీలు తీస్తే ఎంతో తృప్తి చెందిపోయి మనం అడిగిన కోరికలన్నీ తీర్చేవాడే వినాయకుడు. ఉండ్రాళ్ళంటే ఎంత ఇష్టమో అలాగే ఉండ్రాళ్ళతో చేసే పాయసం అన్నా సరే ఆ లంబోదరుడికి చాలా ఇష్టము. అందుకే ఈరోజు ఉండ్రాళ్ళ పాయసం రెడీ చేసుకుందాము. అది ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా? వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేస్తా ఉండండి. ఈ ఉండ్రాళ్ళ కోసం ముందు రోజు రాత్రి ఒక అర కేజీ బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను రేషన్ బియ్యం వాడుతున్నాను. తర్వాత రోజు బియ్యాన్ని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఒక చిల్లులు గిన్నెలోకి వేసుకొని నీళ్ళన్నీ వడవనివ్వాలి. నీళ్ళన్నీ పోయిన తర్వాత ఇలా ఒక క్లాత్ మీద ఆరేసుకోవాలి. తడి కొంచెం తగ్గిన తర్వాత పిండిని మెత్తగా పొడి చేసేసుకొని ఇలా జల్లించుకోవాలి. ఇదంతా తడిపిండి ప్రాసెస్ అందరికి తెలిసిందేనండి. ఇలా వచ్చిన పిండిని ఆరిపోకుండా చేత్తో వీడియోలో చూపిస్తున్న విధంగా అదిమి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి ప్యాన్ ఒకటి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల వరకు. నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు, కిస్మిస్, కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని వేయించేసుకోవాలి. ఇవే కాదు మనకి డ్రై ఫ్రూట్స్ ఇంకేవి ఇష్టమైనా సరే అవి వేసేసుకోవచ్చు. ఇవి ఇలా వేగిపోయిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో 1.5 కప్పుల వరకు నీళ్లు పోసుకుందాము. మనం పిండి ఎంతైతే తీసుకుంటామో నీళ్లు కూడా అంతే పోసుకోవాలి. ఉండ్రాళ్ళు అనేవి చప్పగా లేకుండా ఉండడం కోసం కొంచెం ఉప్పు అలాగే కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి. బెల్లం కరిగిపోయిన తర్వాత నీళ్ళు ఈ విధంగా మరుగుతా ఉన్నప్పుడు పిండి వేసుకుందాము. 1.5 కప్పుల వరకు నీళ్లు పోసుకున్నాం కాబట్టి 1.5 కప్పుల వరకు పిండి వేసుకోవాలి. ఇప్పుడు మంటని పూర్తిగా తగ్గించేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా గెంటె పెట్టి నిదానంగా కలుపుకుంటూ ఉండాలి. మనకి పిండి వెయ్యంకాలనే కొంచెం జావ అయినట్టు అనిపిస్తుంది. కానీ ఏమవ్వదండి. ఆ పిండి అంతా ఉడికి దగ్గర పడేటప్పటికి సరిపోతుంది మనకి. ఇలాగ నిదానంగా ఒక 5 నిమిషాలు కలుపుకుంటే పిండి అనేది మొత్తం ఉడికి దగ్గరకు వచ్చేసిద్ది. ఇలాగా ఒక ముద్దలాగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా ఒక ముద్దలాగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఈ పిండిని మూత పెట్టేసి కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకుందాము. పిండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసేసుకొని పిండిలో ఉండలనేమి ఎక్కడా లేకుండా మొత్తం కలిపేసుకోవాలి. పిండిని ఈ విధంగా మెత్తగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఉండ్రాళ్ళు రెడీ చేసుకుందాము. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉండ్రాళ్ళు రెడీ చేసుకోవచ్చు. కొంచెం చిన్నవి కావాలన్నా కూడా చేసుకోవచ్చు. ఇదే విధంగా మిగతా ఉండ్రాళ్ళన్నీ చేసుకుందాము. ఉండ్రాళ్ళన్నీ చేసుకున్నాక ఇలా కొంచెం బియ్యపిండిని పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగా పిండిని ఒక గిన్నెలో వేసేసి నీళ్లు పోసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని 3/4 కప్పు వరకు బెల్లం వేసుకుందాము. 3/4 కప్పు కంటే ఎక్కువ వేసుకుంటే తీపి బాగా ఎక్కువగా ఉంటది. ఇందులోకి 1 కప్పు వరకు నీళ్లు పోసుకొని బెల్లాన్ని పూర్తిగా కరగనిద్దాము. తీపి బాగా తినాలనుకునే వాళ్ళు 1 కప్పు వరకు వేసుకోండి. మీడియంగా తినాలి అనుకున్న వాళ్ళు 3/4 కప్పు సరిపోతది. బెల్లం అనేది పూర్తిగా కరిగిన తర్వాత ఇందులో కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుందాము. ఇలాగ నీళ్లు మరుగుతా ఉన్నప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళని వేసుకుందాము. ఇక్కడ నేను ఉండ్రాళ్ళతో పాటు కొన్ని తాలికలు కూడా చేశాను. అవి కూడా వేసేసుకుందాము. గెంటె పెట్టి కదపకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలకి మనకి ఈ విధంగా ఉడుకుతా ఉంటాయి. ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతది. మనం ఇందాక బియ్యపిండి పక్కన పెట్టుకున్నాం కదా కొంచెం. అందులో కొంచెం నీళ్లు పోసేసి ఉండలనేవి లేకుండా కలిపేసుకొని ఆ నీళ్ళని పోసుకోవాలి. ఇలాగ పొయ్యంగానే కొంచెం చిక్కబడిపోతది. మనం పోసిన బియ్యపిండి నీళ్లు అలాగే ఈ ఉండ్రాళ్ళు అన్నీ ఉడికేలాగా ఒక 5 నిమిషాలు ఉడికించేసుకోవాలి. ఇవి ఉడికినాయో లేదో కొంచెం చెక్ చేసుకుందాము. ఇవి చాలా వరకు ఉడికినట్టేనండి. ఇంకొక 2 నిమిషాలు ఉంచేసి దించేసుకుందాము. ఇలా దించేసుకొని కొంచెం చల్లారనివ్వాలి.
ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి వేసేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ వేసేసి ఒకసారి కలిపేసుకుందాము. పాయసం అనేది కొంచెం చల్లారిన తర్వాత ఇందులోకి కాచి చల్లారి పెట్టుకున్న పాలు పోసుకుందాము. పాలనేవి ఇంకా మన ఇష్టం అండి. ఎక్కువ కావాలంటే ఎక్కువ పోసుకోవచ్చు. ఇక నేను 1 కప్పు వరకు పాలు పోసాను. అంతే అండి. ఆ వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం తయారైపోయింది. ఈ వినాయక చవితికి తప్పకుండా తయారు చేసి స్వామివారికి నివేదించండి. అలాగే రుచి చూసి ఎలా వచ్చిందో కూడా తప్పకుండా కామెంట్‌లో చెప్పేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి.